Good morning, my dear friends. Good morning, my dear All India Kibo family members. My dear great leaders. ఈరోజు మార్నింగ్ మనం ఒక వీడియోని అప్లోడ్ చేయడమైనది. ఆ వీడియోలో బిట్మార్ట్ ఎక్స్చేంజ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలనేది క్లియర్గా ఒక ప్రొసీజర్ని ఇచ్చాము. అది పార్ట్ 1గా భావించి ఆ ప్రొసీజర్ని ఇచ్చినాను. అదేవిధంగా ఇప్పుడు పార్ట్ 2 అనేది కేవైసీ ఏ విధంగా చేసుకోవాలనేది ఒక టోటల్ వీడియో చూడండి. మొత్తం ప్రాసెస్ మనకి ఈజీగా కనపడిపోతుంది. 5 minutesలో మనకు కేవైసీ అయిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎన్నో సంవత్సరాల నుంచి కీబో కాయిన్స్ని అమ్ముకునే అవకాశం వచ్చింది. దయచేసి ఈ వీడియోస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరి దగ్గర కీబో కాయిన్స్ ఉన్నాయో వాళ్ళందరూ బిట్మార్ట్ ఎక్స్చేంజ్ అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది మ్యాండేటరీ. ఎందుకంటే ఈ ఎక్స్చేంజ్ ఉంటేనే మన దగ్గర ఉన్న కాయిన్స్ను అమ్ముకునేదానికి వీలుంటుంది. ఈ ఎక్స్చేంజ్ ఇన్స్టాల్ చేసి తర్వాత కేవైసీ ఒకటి ఉంటుంది. ఆ కేవైసీని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ కేవైసీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన టీంలో, మన ఫ్రెండ్స్లో, మన సర్కిల్లో ఎవరి దగ్గర ఉంటే కీబో కాయిన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ షేర్ చేయండి. షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఎంతమంది లైక్ చేస్తే నాకు వీడియో చేయడానికి అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఇన్ఫర్మేషన్ని ఒక వీడియో రూపంలో చేసి మీరందరికీ షేర్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి మనం ఫ్రెండ్స్ ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. యాప్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది మన మొబైల్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనము పైన టాప్లో లెఫ్ట్ సైడ్లో బొమ్మ ఆకారంలో ఒక వైట్ కలర్లో ఉంటుంది. మనం దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం డౌన్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చినామో ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ కనపడుతుంది. అదేవిధంగా మనకంటూ ఒక ఐడి క్రియేట్ అయ్యి జనరేట్ అయ్యి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్లో టాప్లో ఒక యారో మార్క్ అనేది ఉంటుంది. మనము ఆ యారో మార్కుల పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా యారో మార్క్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఐడెంటిటీ వెరిఫికేషన్, ఇంకోటి వెరిఫై నో. ఇప్పుడు మనము వెరిఫై నో పైన క్లిక్ చేద్దాం. తర్వాత ఇంకా 2 ఆప్షన్స్ అనేవి వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ లెవెల్ 1, లెవెల్ 2. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఆల్ స్టేటస్ రిక్వైర్మెంట్స్, గవర్నమెంట్ ఐడి అండ్ ఫేషియల్ వెరిఫికేషన్. ఇప్పుడు మనము వెరిఫై నో పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ వెరిఫై నో కదా, వెరిఫై నో పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ మనము గమనించిన విషయం ఏమంటే మై డియర్ ఫ్రెండ్, సెలెక్ట్ యువర్ నేషనాలిటీ ఒకటి, స్కాన్ అండ్ అప్లోడ్ యువర్ ఐడి డాక్యుమెంట్ ఒకటి, ఫేషియల్ రికగ్నైజేషన్ విత్ మొబైల్. ఇలా 3 ఆప్షన్స్ మనకు వస్తాయి. ఈ తర్వాత ఇక్కడ చూడండి వెరిఫై నౌ అనే పైన క్లిక్ చేయాలి. అప్పుడు ఏమైతుంది, ఇట్లా ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. లెట్స్ గో యూ వెరిఫికేషన్, టేక్ ఏ ఫోటో ఆఫ్ యువర్ పర్సనల్ డాక్యుమెంట్, టేక్ ఏ సెల్ఫీ. ఇప్పుడు మనం స్టార్ట్ అనే బటన్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ మూడు డాక్యుమెంట్స్ అనేది అడుగుతాం. 3 డాక్యుమెంట్స్, పాస్పోర్ట్ ఒకటి, డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి, ఐడెంటిటీ కార్డ్. మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చేయండి, పాస్పోర్ట్ ఉంటే చేయండి. అది 2 లేకపోతే ఐడెంటిటీ కార్డు పైన క్లిక్ చేయండి. నేను కూడా ఐడెంటిటీ కార్డు పైన క్లిక్ చేస్తాను. నాకు పాస్పోర్ట్ ఉంది, నేను ఐడెంటిటీ కార్డు పైన క్లిక్ చేస్తాను. తర్వాత ఆధార్ కార్డు ద్వారా చేయొద్దండి. ఆధార్ కార్డు దాని ద్వారా కేవైసీ అవ్వదు. పాన్ కార్డు ఉంటే చేయండి, పాన్ కార్డుతో అవుతుంది. మై డియర్ ఫ్రెండ్, పాన్ కార్డు ఉంటే చేయండి. నేను పాన్ కార్డుని ఫోటో తీస్తున్నాను. ఇప్పుడు మీకు కనపడకపోవచ్చు, అంత డార్క్లో ఉంటుంది. కాబట్టి నేను వాయిస్తో ఇస్తున్నాను. మీరు వాయిస్ని రికగ్నైజేషన్ చేసుకొని వాయిస్ ద్వారా మీరు ఐడెంటిఫికేషన్ చేసుకొని వాయిస్ ద్వారా చేసుకోండి. ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్ పాన్ కార్డ్ తీసేసినాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ పాన్ కార్డ్ని తీస్తున్నాను. బ్యాక్ సైడ్ పాన్ కార్డ్ కూడా తీసేసినాను. ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ అనేది చేస్తున్నాను. ఫేషియల్ రికగ్నిషన్ వచ్చింది. స్టార్ట్ బటన్ మనకు కింద కనపడుతుంది. స్టార్ట్ బటన్ నొక్కితే మన ఫేస్ అనేది క్లియర్గా వస్తుంది.
అవుతా ఉంది, ఫేస్ రికగ్నైజేషన్ అవుతా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. మీరు జాగ్రత్తగా బ్యాక్గ్రౌండ్ క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. ఫేస్ యొక్క ఫోటో తీసేటప్పుడు, సెల్ఫీ తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్గా ఉండేటట్టు చూసుకుంటే అంతా 5 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్. దయచేసి ఈ వీడియోని, ఈ కేవైసీ చేసుకునే ప్రొసీజర్ని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒక ఫ్యూ మినిట్స్ నేను సైలెంట్గా ఉండిపోతాను, ఎందుకంటే నా యొక్క మాట్లాడుతుంటే నా యొక్క లిప్స్ కదులుతూ ఉంటాయి. కాబట్టి ఒక ఫ్యూ సెకండ్స్ నేను సైలెంట్గా ఉంటాను మై డియర్ ఫ్రెండ్స్. అయిపోయిందండి, కేవైసీ కంప్లీట్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.